ఫుల్ ఎనర్జీ థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ఒక మంచి టైంలో మీ అందరినీ కలవడానికి ఒక అవకాశం ఎక్కువ ఉన్నాయి. గేమ్ చేంజర్లో డోంట్ వరీ. శంకర్ గారు డైరెక్షన్లో ఈ మూవీ నటించడం నాకు పెద్ద గిఫ్ట్ అండి. రామ్ చరణ్ గారి పక్కన, రామ్ చరణ్ గారి ఆపోజిట్లో, దిల్రాజు గారి ప్రొడక్షన్లో, తమన్ గారి మ్యూజిక్లో అదిరిందండి అవుట్పుట్. ఇట్స్ ఫుల్ మీల్స్. అన్నీ ఉంది ఈ మూవీలో. యూ విల్ ఎంజాయ్ లైక్ ఎనీథింగ్. చాలా చాలా బ్రహ్మాండంగా వచ్చింది, సూపర్గా వచ్చింది. సరిపోదా శనివారంలో యాక్ట్ చేసి ఇంటికి వెళ్తున్నప్పుడు ఒక 100% సాటిస్ఫాక్షన్ ఉంటుంటే, గేమ్ చేంజర్ షూటింగ్ ఫినిష్ వెళ్తున్నప్పుడు 150% సాటిస్ఫాక్షన్తో ఓకేనా? సో మీరు చూసుకోండి ఎలా ఉండబోతుంది అని మీరు చూసుకోండి. డెఫినెట్గా ఫెంటాస్టిక్ డ్రామా, ఫెంటాస్టిక్ ఎమోషన్, ఫెంటాస్టిక్ మెసేజ్, ఎంటర్టైనింగ్ ఉంది. రామ్ చరణ్ గారు చాలా బ్రహ్మాండంగా చేశారు ఈ మూవీ. పర్ఫార్మెన్స్ కానీ, ఆయన స్టైల్ కానీ అన్నీ సూపర్గా వచ్చింది. సో ఎక్కువ మనం మూవీ గురించి నేను ఎక్కువ మాట్లాడడం ఇక్కడ వద్దు. మూవీయే మాట్లాడుతుందండి ఫ్యూచర్లో. డిసెంబర్లో వస్తుంది, తప్పకుండా ఎంజాయ్ చేయండి. ఎలా ఉంది రామ్? మచ్చా సూపర్. ఇంకా సాంగ్స్ వస్తూనే ఉన్నాయి. ట్రైలర్ వస్తుంది, సాంగ్స్ వస్తుంది, తొందరగా మూవీ కూడా వస్తుంది. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. నన్ను అడిగితే ఇంకా love you guys. Loving you guys. Nothing else. అన్నయ్య మొత్తం నాకు ఇచ్చిన ప్రేమ, ఆంధ్ర తెలంగాణ మొత్తం నాకు ఇచ్చిన ప్రేమ, దానికి నేను మళ్ళీ ఇవ్వబోతున్నాను నాకు అర్థం కాలేదు. మూవీ చేసి సంతోషిస్తాను అంతే. నాకు తెలిసింది. సో గేమ్ చేంజర్లో ఇక్కడ దయ అంటే ఇప్పుడు గేమ్ చేంజర్ తర్వాత మోపీదేవి నాన్న క్యారెక్టర్ ఏమో బ్రహ్మాండంగా వచ్చిందండి. చాలా చాలా మీ అందరినీ హ్యాపీ అవుతారు. మేరా మాట అన్నయ్య ఏం కావాలి మీకు? ఏంటి సుధా ఏదో కావాలి సుధా ఏం థ్యాంక్ యూ సో మచ్ సెయింట్ మార్టిన్ ప్రిన్సిపల్ గారు అండ్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ అందరికీ, స్టూడెంట్స్కి అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. అండ్ తొందరగా సక్సెస్ మీట్లో కూడా ఇక్కడ కలుస్తామండి. చేయండి సార్, ఇది మాట్లాడండి. డెఫినెట్గా సక్సెస్ మీట్ ఇక్కడ కూడా కలుస్తామండి. మొదలు పెట్టామో అక్కడ వచ్చి అదే పూర్తి చేస్తాము. ఓకేనా? సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంత పెద్ద మూవీ నాకు ఇచ్చినందుకు డైరెక్టర్ శంకర్ గారికి, ప్రొడ్యూసర్ దిల్రాజు గారికి, నాకు స్పెషల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్న తమన్ గారికి, శ్రీకాంత్ గారికి చాలా చాలా టైం స్పెండ్ చేశాం, మంచి టైం స్పెండ్ చేశాం, మంచి మాట్లాడాం. నాకు శ్రీకాంత్ గారు అబ్బాయి నాకు చాలా ఇష్టం. ఆయన పెద్ద స్థాయికి రావాలి, డెఫినెట్గా అన్నీ మంచి జరగాలి. థ్యాంక్ యూ సో మచ్.
గేమ్ చేంజర్ చూడండి, చాలా ఎంజాయ్ చేయండి. సూన్ విల్ మీట్ మోపిదేవి, విల్ మీట్ యూ ఆన్ స్క్రీన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సూర్య గారు, థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళంత ప్రేమ ఎందుకు ఇస్తున్నారంటే మీరు మాకు ఆల్రెడీ ఖుషి ఇచ్చారు. మరి ఇవాళ ఈ వైబ్ ఇక్కడికి వచ్చింది అంటే దానికి ప్రధాన కారకులు తమన్ గారు కదా. సో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారిని మాట్లాడుతున్న గేమ్ చేంజర్ లో ఓజీ రామ్ చరణ్ గారు. 20 years బ్యాక్ బాయ్స్ అనే ఒక సినిమా చేశాను శంకర్ గారితో. నేను నా దగ్గర ఉండే ఒక చిన్న కీబోర్డ్ లేదు, దాంట్లో నేను ఆయనకు ఒక ట్యూన్ వినిపించాను. అప్పుడు ఊరికే సార్ యాక్టింగ్ నాకు ఇష్టమే లేదు సార్. అదేంట్రా షూట్ చేసి 2 నెలలు అయిన తర్వాత చెప్తున్నావు నాకు యాక్టింగ్ ఇష్టం లేదని అని ఆయన అడిగాడు. అంటే ఆయనకి తీసుకెళ్ళి నా ఫస్ట్ ట్యూన్ అని వినిపించాను అనమాట. సో అప్పటి నుంచి శంకర్ గారు యాడ్ ఒక మెమరీ. అండ్ ఆయనతో వైశాలి ఆయన ఫస్ట్ ప్రొడక్షన్లో I did Vaishali for him, and it was a great memory for great encouragement. So 20 years తర్వాత I'm doing music for him, and that's a really such a I feel so great about Shankar sir, the way he encouraged me all through this life. అంటే ఆయన కంటి నుంచి ఆయన చెవులకి వెళ్ళడానికి నాకు 20,000 పట్టింది. సో ఐఎమ్ సో హ్యాపీ దట్ టుడే ఐఎమ్ కంపోజింగ్ ఫర్ సచ్ అ బిగ్ దిస్ ఇంత పెద్ద మ్యాగ్నమ్ ఆపర్చునిటీ. వీఆర్ వర్కింగ్ టుడే విత్ రామ్ చరణ్ గారు అండ్ శంకర్ గారు, దిల్రాజ్ గారు. సో జరగండి ముందరే రిలీజ్ అయింది, మీ ఆల్ నో. అది మేము రిలీజ్ చేయలేదు, ఎవడో రిలీజ్ చేశారు, దానివల్ల మళ్ళీ మేము రిలీజ్ చేయాల్సి వచ్చింది. బట్ దట్ వాజ్ నాట్ అవర్ వే. ఫస్ట్ ఈ పాటతోనే వద్దాం అనుకున్నాం. బట్ టుడే వీఆర్ వెరీ హ్యాపీ లాంచింగ్ రామ్ మచ్చా మచ్చా ఇన్ సెయింట్ మార్టిన్స్ కాలేజ్. కాలేజ్ అంటే వైబ్. నాకు తెలిసి మీరు ఎంత పొద్దున ఎంత కష్టపడి వచ్చి ఉంటారు మాకు తెలుసు. వచ్చేటప్పుడే మాకే 2 డొక్కలన్నీ ఇరిగిపోయాయి. అంటే నిన్న మ్యాచ్ ఆడడం అది వేరే విషయం. కష్టపడి వస్తున్నారు మీరందరూ. సో థ్యాంక్స్ సో మచ్ గైస్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ గివింగ్ అస్ దిస్ ఫెంటాస్టిక్ వైబ్. యూ ఆల్ విల్ గో విత్ ఎ గ్రేట్ మెమరీ. సూర్య గారు చెప్పినట్టు విల్ కమ్ బ్యాక్. ఐల్ డూ డెఫినెట్లీ ఐల్ పర్ఫార్మ్ హియర్ ఇన్ యువర్ కాలేజ్. Game changer songs here for you all, because this first thing is always the best thing for us, and you guys gave a great memory. We'll definitely come back. And సాంగ్ ఎంజాయ్ చేశారు. అనంత్ శ్రీరామ్ గారు చాలా పెన్ను కాదు కత్తి పెట్టి రాశాడు ఫుల్గా. లాక్డౌన్లో చేసాము. అనంత్ మంచి మెమరీస్ ఉంది. అనంత్కి బీచ్ అంటే చాలా ఇష్టం. ఈ పాట బీచ్ హౌస్లో కూర్చొని కంపోజ్ చేస్తుంటే బీచ్ చూసిన వెంటనే అసలు బుక్ పెన్ పడేసి సమ్మర్ సాల్ట్ కొట్టి బీచ్కి వెళ్ళిపోయాడు, లోపలికి వెళ్ళిపోయాడు. అంత క్యూట్ ఫెలో, కొంచెం క్యూట్, పర్వాలేదు. సో హ్యాపీ. అండ్ ఎస్జే సూర్య గారు, వాట్ అ వైబ్, వాట్ అ ఎనర్జీ. అలా సార్ ఇలా ఖుషీగానే ఉంటారు ఎప్పుడు. అలాంటి ఎనర్జీ చూస్తే అన్ని ఖుషిగానే ఉండాలి కదా. థ్యాంక్ యూ సార్. అండ్ శ్రీకాంత్ గారు, వాట్ అ వైబ్. సో మచ్ వెరీ హ్యాపీ టు సీ. అండ్ దిల్రాజు గారు, ఆయనతో 2 బిగ్ ఫిల్మ్స్ అంటే లైక్ వకీల్ సాబ్ కానీ కానీ 2 అట్ ఎ టైమ్ ఆయన 2 ఆపర్చునిటీస్, ఆయన బిగ్గెస్ట్ ఆపర్చునిటీస్ ఇవ్వడం ఐ రియలీ ఫీల్ గ్రేట్ అండ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ రాజు గారు. అండ్ ఎంజాయ్ విత్ రామ్ మచ్చా. థ్యాంక్ యూ గైస్. సో అలాగే ఇది ఫోక్ సాంగ్స్ అన్ని నేను చెప్తున్నారు 10 సాంగ్స్ ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వస్తుంది సార్. అండ్ అలాగే 1000 మంది జానపద కళాకారులు ఈ పాట మీద డాన్స్ చేయడం జరిగిందంట. సో గ్లోబల్ స్టార్తో కలిపి దాని గురించి అంటే when శంకర్ గారు వాంటెడ్ దిస్ సాంగ్ బికాస్ ఇతను ఒక మంచి పదవితో ల్యాండ్ అవుతారు ఆయన ఊర్లో. అప్పుడు ద లోకల్ మ్యూజిషియన్స్ అందరూ లైక్ కళాకారులు అందరూ దే విల్ కమ్ అండ్ సపోర్ట్, దే విల్ వెల్కమ్ దర్ హీరో రియలీ బిగ్. సో మంచి ఇన్పుట్స్ ఇచ్చారు, లైక్ మామూలు ఇన్పుట్స్ కాదు. చూసుంటారు కదా సౌండ్స్ ఆఫ్ గేమ్ చేంజర్లో, దట్ హ్యాపెన్ రియలీ బిగ్. అండ్ ఐ హావ్ టు థాంక్ శంకర్ సార్ ఫర్ దట్. రైట్. యాక్టర్గా శంకర్ సార్ అంటే అప్పుడే ఇంకా అవ్వలేదండి. ఇది ఒక క్వశ్చన్ సార్, దాని తర్వాత అయిపోతుంది, దాని తర్వాత మైక్ ఇచ్చేస్తాం. సో శంకర్ గారు అఫ్ కోర్స్ ఈజ్ అ గేమ్ చేంజర్ ఇండస్ట్రీలో. ఆల్వేస్ ఆయన చేంజ్ చేస్తూ ఉంటారు అనమాట. అమేజింగ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ఇస్తూ ఉంటారు. ఆయనలో వచ్చిన చేంజ్ ఏమన్నా గమనించారా? అప్పుడు బాయ్స్ దగ్గర నుంచి ఇప్పుడు గేమ్ చేంజర్ అవుతుంది. ఆయన అసలు ఏం చేంజ్ అవ్వలేదు. అందరినీ చేంజ్ చేస్తాడు, ఆయన చేంజ్ అవ్వరు.
క్రేజీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరి సూర్య గారు మచ్చా మచ్చా సాంగ్లో ఒక విషయం నేను చెప్పాలి తమన్ గారి గురించి. సాంగ్ అదిరింది. ఆ సాంగ్ కన్నా సెకండ్ బీజియం ఉంది కదండి, దాంట్లో ఎలా రికార్డ్ చేశారు, ఎలా మిక్సింగ్ చేశారు, ఎలా అదిరిందండి. నాకు చాలా బ్రహ్మాండంగా అదిరింది. దాని గురించి కొంచెం మీరు మాట్లాడండి సార్. ఎలా మిక్స్ చేశారు సార్, ఎన్ని ట్రాక్లు ఎలా మిక్స్ ఇందాక స్టేజ్ కూడా అదిరింది సార్. యూ హ్యావ్ టు సే దిస్ సార్ బికాస్ ఇట్స్ హౌ మెనీ ట్రాక్స్ సార్? ఆల్మోస్ట్ అరౌండ్ 900 tracks. ఇమాజిన్ 900 ట్రాక్స్ హ్యాండిల్ చేసి అక్కడ మిక్సింగ్ లో ట్రాక్ మిక్సింగ్ చేయడానికి అంత ట్రాక్ లేదు. ఎలా చేశారు? ట్రాక్ లేదు, వేసాం. అంటే ద వే శంకర్ సార్ హస్ మేడ్ దిస్ ఫిల్మ్స్, ఈ షోడ్ అస్ లార్జర్ దెన్ లైఫ్ సైజెస్. రైట్, మనకందరం చిన్నప్పటి నుంచి మంచిగా జెంటిల్మెన్, ఇండియన్, ఎన్ని సినిమాలు చూసాం శంకర్ సార్ది. అప్ప వాట్ ఫిల్మ్ మేకింగ్, జీన్స్ ఏం సైజులు. సో ఎలా ఆయన హియర్స్ని ఫుల్ఫిల్ చేయాలని, దట్ వాస్ మై డ్రీమ్ సార్. సో దట్ హ్యాపెన్. The music production and that idea from Shankar Garu, and the music production and especially the mixing, amazing sir. So superb. You all enjoyed, right? Second BGM, trust me, you will go mad again and again. I am telling you, it's a awesome work. Really, I personally liked the whole song and especially the second BGM. Like wow, superb. థ్యాంక్ యూ సూర్య గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరి ఆలస్యం చేయకుండా సో అద్భుతమైన చిత్రాలని అత్యద్భుతంగా మన ముందుకు తీసుకొచ్చే ప్రొడ్యూసర్, బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ దిల్రాజు గారు మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాను. హాయ్ సెయింట్ మార్టిన్, ఎలా ఉన్నారు? సెయింట్ మార్టిన్ ఎలా ఉన్నారు? సో గేమ్ చేంజర్ ఫస్ట్ ఈవెంట్ మీ కాలేజ్లో చేస్తున్నాం. ఇక్కడ నుంచే ప్రమోషన్ స్టార్ట్ అయ్యాయి. శంకర్ గారికి నాకు చాలా ఇష్టమైన సినిమాలు జెంటిల్మెన్, ఒకే ఒకడు, శివాజీ, భారతీయుడు. సినిమాలో ప్రతి సాంగ్ను ఒక స్పెషల్గా ట్రీట్ చేస్తారు. అలాగే గేమ్ చేంజర్లో ఉన్న 5 పాటల్ని 5 రకాలుగా విజువలైజేషన్ చేశారు. సో ఇంకా అద్భుతమైన పాటలు ఇంకా 3 రావాల్సినవి ఉన్నాయి. ఒకటే రిలీజ్ చేస్తున్నాం. సో ఈ సినిమా క్రిస్మస్కి మీ ముందుకి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఒక అద్భుతమైన తన సినిమా రాబోతుంది. క్రిస్మస్కి కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. మరి ఆలస్యం చేయకుండా ఇందాకే తమన్ గారు చెప్పారు, సినిమా అనేది లార్జర్ దెన్ లైఫ్. ఒక సినిమాని అంత పెద్దగా మార్చిన డైరెక్టర్స్ ఎవరు అంటే శంకర్ గారు పేరు చెప్తూ ఉంటాం. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ గర్వపడే